అండర్ 10,000లో ఎయిర్ కూలర్ ఈ 2024లో తీసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు రైట్ వీడియోనే చూస్తున్నారు. వీడియో ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా స్కిప్ అయితే చేయకండి. ఇంకా మీరు ఎవరైనా గానీ మన టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అయితే అవ్వండి. ఎందుకంటే బెస్ట్ ఏసీస్, కూలర్స్, ఇంకా వాషింగ్ మిషన్, ఫ్రిడ్జెస్ అన్నీ నేను మన టెలిగ్రామ్ ఛానెల్‌లో వేస్తున్నాను. అతి తక్కువ ప్రైస్‌లో ఉన్నవి అన్నీ 365 డేస్‌లో జరిగే ప్రతి ఒక్క డీల్ అనేది మన టెలిగ్రామ్ ఛానెల్‌లో పడుతూ ఉంటుంది. టెలిగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. దాన్ని క్లిక్ చేస్తే ఈజీగా మీరు జాయిన్ అయిపోతారు. లేదా ఇక్కడ క్యూఆర్ కోడ్ కనపడుతుంది కదా! దీనికి స్కాన్ చేసినా మీరు ఈజీగా జాయిన్ అయితే అయిపోతారు. జాయిన్ బటన్ అయితే ఉంటుంది. జాయిన్ అవ్వాల్సింది అది మీరే. జాయిన్ అవ్వచ్చు ఈజీగా అన్నమాట. మరి ఈ యొక్క 2024లో నేను అండర్ 10,000లో ఒక టాప్ 5 బెస్ట్ ఎయిర్ కూలర్‌ని అయితే ఇప్పుడు మీకు రికమెండ్ అయితే చేయబోతున్నాను. ఖచ్చితంగా ఇవి తీసుకుంటే మీకు బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉంటాయి. కానీ ఒక ఎయిర్ కూలర్‌ని తీసుకునే ముందు మనం కొన్ని పాయింట్స్ అనేవి గుర్తుంచుకోవాలి. ఆ పాయింట్స్ అనేవి ఫస్ట్ మనం మాట్లాడుకున్న తర్వాత బెస్ట్ ఎయిర్ కూలర్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి అయితే చూసేద్దాం. మొదటిగా మనం మాట్లాడుకోవాలంటే కూలర్‌లో కూలింగ్ ఆప్షన్ ఉందా లేదా అనే దాని గురించి కూడా ఫస్ట్ మనం ఇంపార్టెంట్ అన్నమాట. ఆ కూలింగ్ ఆప్షన్స్ కొన్ని బటన్స్ అయితే ఇస్తుంటారు కంపెనీస్. అవి ఉన్నాయో లేవో కూడా చెక్ చేసుకోవాలి. దెన్ ఇంకోటి ఎయిర్ త్రో అండ్ ఎయిర్ డెలివరీ అనేది కూడా ఎక్కువగా ఉండేటట్టయితే మీరైతే చూసేసుకోండి. ఎయిర్ త్రో, ఎయిర్ డెలివరీ ఎక్కువగా ఉండడం వల్ల మనం కొంచెం దూరం ఉన్నా కూడా పర్ఫెక్ట్ ఎయిర్ త్రో అనేది వస్తుంది. చల్లటి గాలి అయితే వస్తూ ఉంటుంది కాబట్టి. అండ్ ఇంకోటి బిల్ అండ్ డిజైన్. బిల్ క్వాలిటీ అనేది మనకు తెలుసు. మొత్తానికి అది హై క్వాలిటీ ప్లాస్టిక్‌తో బిల్ అయితే చేస్తారు. కానీ డిజైన్ విషయంలో వచ్చేసరికి మనకు కొన్ని సెట్టింగ్స్ అనేవి ఇస్తుంటారు. రిమోట్ అయితే ఇస్తారు కొన్ని కంపెనీస్. బట్ ఆ రిమోట్ ఇవ్వకపోయినా కానీ మనకు ఏదైతే కూలర్ అవుతుందో ఆ కూలర్‌లో సెట్టింగ్ అనే ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. స్పీడ్‌ని కంట్రోల్ చేయడం, అలాగే కూలింగ్‌ని కంట్రోల్ చేయడం, టైమర్‌ని సెట్ చేసుకోవడం ఇలా కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. అవి ఉండే విధంగా మీరైతే చెక్ చేసుకోండి. మీకు అనుగుణంగా ఎలా ఉంది అనుకుంటే. అండ్ ఇంకోటి మోటార్ అండ్ పంప్స్ దాని మీద వారంటీ ఎంత ఉంది? దాని ఆర్‌పిఎం ఎంత? మరి మోటార్ ఓవర్‌లోడ్ సిస్టమ్ ఆప్షన్ ఉందా లేదా అనే దాని గురించి కూడా చెక్ చేసి ఆ యొక్క కూలర్‌ని అయితే బై అయితే చేయండి. అండ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అనేది కూడా మెయిన్ ఇంపార్టెంట్. ఎక్కువ కరెంట్ బిల్ వస్తే మనకు వాచిపోతది. సో, అందుకని ఎనర్జీ ఎఫిషియన్సీ ఉన్న ఎయిర్ కూలర్‌ని కూడా తీసేసుకోండి. అలాగే వారంటీ అండ్ సేల్స్ అండ్ సర్వీసెస్ కూడా బానే ఉండే కంపెనీస్ అయితే చాలా అయితే ఉన్నాయి. అవేంటో నేను రికమెండ్ అయితే చేస్తాను ఈ యొక్క వీడియోలో. ఇంకా కొన్ని పాయింట్స్ అయితే ఉన్నాయి. ఇంకోటేంటంటే ఇన్వర్టర్ కంపాటబుల్ ఉందా లేదా మీరు తీసుకునే కూలర్ అనేది కూడా గుర్తుంచుకోండి. ఎందుకంటే ఇన్వర్టర్ కంపాటబుల్ లేనప్పుడు పవర్ పోతే మన ఇంట్లో ఇన్వర్టర్ ఉండేసి ఏం లాభం? అక్కడ సపోర్ట్ చేయకపోతే. సో, చెమటనే గారుతుంటది గానీ కూలర్ అనేది వర్క్ అయితే అవ్వదు. సో, అదొకటైతే గుర్తుంచుకొని ఇంకోటేందంటే మనకు 4 వే స్వింగ్ ఉన్న ఆప్షన్ ఉండేది తీసేసుకోండి. అదొకటి మంచి ఆప్షన్ అయితే అవుతది 4 వే ఉండడం వల్ల. ఇంకోటి ఏంటి అన్నట్లయితే మనకు ఆటో లోవర్ సిస్టమ్ ఉన్న ఆప్షన్ ఉన్నది. కూలర్‌ని తీసేసుకోండి. ఆటో లోవర్ ఆప్షన్ ఉన్నది. మనం కూలర్‌ని మొత్తం క్లోజ్ చేసేసుకోవచ్చు. దానివల్ల డస్ట్ అనేది లోపలికైతే వెళ్ళదు. ఒకవేళ మీరు ఆ లోవర్స్‌ని క్లోజ్ చేయకపోతే ప్రాబ్లమ్ అనేది వస్తూ ఉంటాయి. మనం ఆ గాలి పీల్చుకోవడం వల్ల. ఇంకోటేందంటే కాస్టర్ వీల్ ఉండేవి తీసుకోండి. ఆల్మోస్ట్ కాస్టర్ వీలే ఉంటాయి. సో, ఎందుకంటే ఆ కాస్టర్ వీల్ ఉండడం వల్ల మనం రూమ్‌లో ఎక్కడికైనా ఆ యొక్క కూలర్‌ని తీసుకొనైతే వెళ్ళొచ్చు. ఇవి పాయింట్స్. ఈ పాయింట్స్‌ని మీరు దృష్టిలో ఉంచుకొని మీరు ఆఫ్‌లైన్ అయినా, ఆన్‌లైన్ అయినా బై అయితే చేయండి. నేను ఆన్‌లైన్‌లో ఉన్న కొన్ని టాప్ 5 బెస్ట్ ఎయిర్ కూలర్స్ గురించి ఇక్కడ నేను నోటెడ్ అయితే చేసి మరి మీకైతే చెప్తున్నాను. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ అన్ని పాయింట్స్ అనేవి ఇప్పుడు నేను చెప్పబోయే కూలర్స్ అన్నిట్లో ఆల్మోస్ట్ అయితే ఉంటాయి. సో, ఖచ్చితంగా చెక్ చేయండి. చెక్ చేసి మీ ప్రైస్‌కి తగ్గట్టు ఉంది, నాకు ఓకే అనుకున్నట్లయితే ఖచ్చితంగా అయితే తీసేసుకోండి. అండ్ ఫస్ట్ మాట్లాడుకుందాం ఇండివేర్ నుంచి బెస్ట్ ఎయిర్ కూలర్ 85 లీటర్స్ అయితే ఉంటుందన్నమాట. ఇది డిజర్ట్ ఎయిర్ కూలర్ ఇది. అండ్ అలాగే దీని ప్రైస్ సరికి రూ. 8,999 ఉంటుంది. సో, ఆల్మోస్ట్ 9,000 అండ్ డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ప్రతి ఒక్క కూలర్‌వి చెక్ చేస్తూ ఉండండి. అండ్ ఇది మనకు వచ్చేసి 85 లీటర్స్ కెపాసిటీ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంటుంది. ఐస్ ఛాంబర్ కూడా అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా బ్యాక్ టు షీల్డ్ హెనికమ్ కూలింగ్ ప్యాడ్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. హెనికమ్ కూలింగ్ ప్యాడ్స్ అనేవి మెయిన్ ఇంపార్టెంట్. అది కూడా గుర్తుంచుకొని మర్చిపోయాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఎయిర్ డెలివరీ వచ్చేసరికి 3,800 అయితే ఉంటుంది. ఎయిర్ త్రూ అనేది 40 ఫీట్ వరకు అయితే ఉంటుంది. అండ్ మోటార్ అండ్ పంప్ వచ్చేసరికి విత్ కాపర్ వైండింగ్ తోటి అయితే రావడం అయితే జరుగుతుంది. మోటార్ యొక్క ఆర్పిఎం అనేది కూడా మెయిన్ ఇంపార్టెంట్. దాని ఆర్పిఎం వచ్చేసరికి 1350 ఆర్పిఎం అయితే ఉంటుందన్నమాట ఈ యొక్క కూలర్ది. అండ్ ఇది మనకు హై క్వాలిటీ ప్లాస్టిక్ తోటి అయితే బిల్ అయితే చేశారు. అండ్ మనకు పవర్ ఎఫిషియన్సీ 200 వాట్స్ అయితే వస్తుంది. 1 ఇయర్ వారంటీ తోటి అయితే ఈ యొక్క కూలర్ అనేది అవైలబుల్గా అయితే ఉంది 9,000 రూపాయలలో. సో, ఈ యొక్క కూలర్ నచ్చింది అండ్ మీ యొక్క ట్యాంక్ కెపాసిటీ ఇవన్నీ నచ్చాయి అనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చాను. బై చేయాలనుకుంటే బై అయితే చేయండి. ఎందుకంటే నెక్స్ట్ వచ్చేది మే కాబట్టి దూల తీరిపోతుంది మే నెలలో ఎండలు అనేవి. సెకండ్ కూలర్ గురించి మాట్లాడుకోవాలంటే కాంప్టాన్ నుంచి డిజర్ట్ ఎయిర్ కూలర్ అయితే ఉంది. ఓజోన్ అనే డిజర్ట్ ఎయిర్ కూలర్. ఇది మనకు 9,890 రూపాయలు అవైలబుల్గా అయితే ఉంది. నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. బై చేయాలనుకుంటే బై అయితే చేయండి.
బిల్లు చేసినసరికి ఏబిఎస్ అండ్ థెర్మోప్లాస్టిక్ తోటి అయితే బిల్ అయితే చేశారు. బిల్లు క్వాలిటీ కూడా చాలా బాగా అయితే ఉంటుంది. అలాగే హనీకమ్ కూలింగ్ ప్యాడ్స్ కూడా దీంట్లో మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎయిర్ డెలివరీ అనేది వచ్చేసరికి 4200 అయితే ఉంటుంది. అండ్ ఎయిర్ త్రో వచ్చేసరికి 45 ఫీట్ వరకు అయితే ఎయిర్ త్రో అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇంకోటి పవర్ ఎఫిషియన్సీ వచ్చేసరికి 190 వాట్స్ అయితే ఉంటుంది. ఐ ఛాంబర్ కూడా అయితే ఉంటుంది. అండ్ మోటార్ వచ్చేసరికి మనకు ఓవర్లోడ్ ప్రొటెక్షన్ తోటి అయితే రావడం అయితే జరుగుతుంది. ఓవర్లోడ్ ప్రొటెక్షన్ వల్ల రావడం వల్ల మనకు పవర్ అనేది దాని మీద ఎక్కువ అయితే పడదు. సో మనకి ఏమైనా పవర్ సప్లై అనేది ప్రాబ్లం ఏమైనా ఉన్నా కానీ సో అది మోటార్ అనేది ఖరాబ్ అయితే అవ్వదు. అదొకటి గుడ్ ఆప్షన్ అయితే ఉంది ఈ యొక్క కూలర్లో. 1 year వారంటీ తోటి అయితే ఈ యొక్క కూలర్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంది, చెక్ చేయండి, నచ్చితే బై అయితే చేయండి. నెక్స్ట్ మన ఇంకొక కూలర్ గురించి మాట్లాడుకోవాలంటే కెన్స్టార్ ఎయిర్ కూలర్ అయితే ఉంది. 60 లీటర్ డిజర్ట్ ఎయిర్ కూలర్ అన్నమాట. ఇది 7999 రూపాయలు అవైలబుల్గా అయితే ఉంది. ఇది కూడా ఒక మంచి ఎయిర్ కూలర్ గైస్. మనకు 60 లీటర్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే హై వైడ్ అండ్ మెష్ కవరేజ్ తోటి అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ ఇది మనకు హనీకమ్ కూలింగ్ ప్యాడ్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ ఎయిర్ త్రో అండ్ ఎయిర్ డెలివరీ 4300 అయితే ఉంటుంది. ఎయిర్ త్రో వచ్చేసరికి 40 ఫీట్ వరకు అయితే మనకి ఎయిర్ త్రో అనేది రావడం అయితే జరుగుతుంది. అండ్ పవర్ ఎఫిషియన్సీ వచ్చేసరికి 200 వాట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. 1 year వారంటీ తోటి అయితే ఈ యొక్క కూలర్ అయితే అవైలబుల్గా అయితే ఉంది. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయండి. ఒక్కసారి మీకు నచ్చితే బై అయితే చేయండి ఆ లింక్ యూజ్ చేసి. ఎయిర్ కూలర్ గురించి మాట్లాడుకుంటే సింఫనీ నుంచి జంబో 75 లీటర్స్ ఎయిర్ కూలర్ అయితే ఉంది. ఇది 75 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ అయితే వస్తుంది. హనీకమ్ కూలింగ్ ప్యాడ్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఎయిర్ డెలివరీ కూడా 4000 అయితే ఉంది. అండ్ ఎయిర్ త్రో అనేది వచ్చేసరికి 40 to 45 అయితే ఉందన్నమాట ఎయిర్ త్రో అనేది. అండ్ అలాగే మనకు పవర్ ఎఫిషియన్సీ వచ్చేసరికి 135 వాట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట దీంట్లో. అండ్ అలాగే దీంట్లో మనకు మోటార్ అనేది కొంచెం బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. ఎందుకంటే విస్పర్ కైట్ పర్ఫార్మెన్స్ తోటి అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. మనకి ఎక్కువగా సౌండ్ అనేది రాదు ఈ యొక్క మోటార్ తోటి. సో ప్రాబ్లం అయితే ఎక్కువగా అయితే ఉండదు. సో ఇది మనకు ఫుల్లీ క్లోజబుల్ లోవర్స్ తోటి అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. 1 year వారంటీ అయితే ఉంటుంది. 9491 రూపాయల్లో ఈ యొక్క ఎయిర్ కూలర్ అనేది అవైలబుల్గా అయితే ఉంది. డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంది, చెక్ చేయండి. ఒకసారి బై చేయాలనుకుంటే ఆ లింక్ అయితే యూజ్ అయితే చేయండి. థ్యాంక్ యూ. బజాజ్ నుంచి DMH 67 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఈ యొక్క కూలర్ అయితే ఉంది. దీని ప్రైస్ 9289 రూపాయల్లో అవైలబుల్గా అయితే ఉంది. అండ్ అలాగే మనకు ఎయిర్ త్రూ అలాగే ఎయిర్ డెలివరీ వచ్చేసరికి ఎయిర్ డెలివరీ 5600 అయితే ఉంది. ఎక్కువ అయితే ఉంది, చాలా ఎక్కువ, అదొకటి గుర్తుంచుకొని. అలాగే ఎయిర్ త్రో కూడా 90 ఫీట్ వరకు అయితే ఇస్తున్నారు, అదొకటి చాలా బాగా అయితే ఉంది. అండ్ పవర్ ఎఫిషియన్సీ అనేది 200 వాట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇది వచ్చేసరికి మనకు టర్బో ఫ్యాన్ టెక్నాలజీ తోటి అయితే తీసుకొని అయితే వస్తున్నారు. ఈ యొక్క టెక్నాలజీ కూడా కొంచెం స్పీడ్గా మనకు గాలి అనేది ఎక్కువ రావడం అయితే జరుగుతుంది. అందుకనే మీకు ఎయిర్ త్రో ఎయిర్ డెలివరీ కూడా ఎక్కువగా అయితే ఉంది, అదొకటి అయితే గుర్తుంచుకోండి. అండ్ యాంటీ బ్యాక్టీరియల్ హనీకమ్ కూలింగ్ ప్యాడ్స్ అయితే యూజ్ అయితే చేస్తున్నారు. అండ్ క్రోజన్ ఫ్రీ మోటార్ సపోర్ట్ తోటి అయితే రావడం జరుగుతుంది. కాపర్ బైండింగ్ తోటి అయితే రావడం జరుగుతుంది. ఐస్ ఛాంబర్ అయితే ఉందన్నమాట. 2 years వారంటీ తోటి అయితే రావడం జరుగుతుంది. సో ఫైనల్గా మాట్లాడుకోవాలంటే క్రాంప్టాన్ నుంచి మరొక కూలర్ అయితే ఉంది. ఆప్టిమస్ డిజర్ట్ ఎయిర్ కూలర్. ఇది మనకి నాకు తెలిసి 65 లీటర్స్ అయితే ఉందన్నమాట. అండ్ ఇది వచ్చేసరికి మనకు 12,500 రూపాయలు అవైలబుల్గా అయితే ఉందన్నమాట. ఇది కొంచెం లిటిల్ బిట్ ఎక్కువ అయితే ఉంది. 10,000 కంటే 12,500 రూపీస్లో అవైలబుల్గా అయితే ఉంది. ఏమైనా కార్డ్ ఆఫర్స్ యూజ్ చేస్తే యూజ్ అయితే చేయండి. డిస్క్రిప్షన్లో ఇచ్చాను లింక్, ఒకసారి చెక్ చేయండి. ఇది మనకు ఎయిర్ డెలివరీ అనేది వచ్చేసరికి 5500 mAh అయితే ఉందన్నమాట. సో ఇంకోటి ఏంటంటే ఎయిర్ త్రో 55 ఫీట్ వరకు అయితే మనకైతే రావడం జరుగుతుంది. అండ్ పవర్ ఎఫిషియన్సీ వచ్చేసరికి 230 వాట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది 18 ఇంచ్ ఫ్యాన్ తోటి అయితే తీసుకొని అయితే వస్తున్నారు. ఫ్యాన్ బ్లేడ్స్ అనేది పెద్దగా అయితే ఉంటాయి. సో దానివల్ల మీకు కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మోటార్ అనేది ఓవర్లోడ్ ప్రొటెక్షన్ తోటి అయితే వస్తుంది. సో మీకు ఎలాంటి డోకా అయితే ఉండదు. పవర్ ఎక్కువ తక్కువ వచ్చినా కూడా మోటార్ ఓవర్లోడ్ ఉండడం, మోటార్ ఓవర్లోడ్ ప్రొటెక్షన్ ఉండడం వల్ల చాలా బెస్ట్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఐస్ ఛాంబర్ సపోర్ట్ కూడా అయితే ఉంది. హనీకమ్ కూలింగ్ ప్యాడ్ తోటి రావడం అయితే జరుగుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మస్కిటో నెట్ కూడా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది హనీకమ్ కూలింగ్ ప్యాడ్ చుట్టూ. ఇంకోటి మనకు ఫుల్లీ క్లోజబుల్ లోవర్స్ కూడా అయితే ఉండడం అయితే జరిగింది. ఆటోఫిల్ అండ్ హ్యూమిడిటీ ఫంక్షన్ కూడా ఈ యొక్క కూలర్లో ఇవ్వడం అయితే జరిగింది. అందుకే మనకు 12,000 రూపీస్లో అవైలబుల్గా అయితే ఉందన్నమాట. సో 1 year వారంటీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ యొక్క కూలర్ మీద. సో ఇవి నాకు బెస్ట్గా అయితే అనిపించాయి, టాప్ 5 బెస్ట్ ఎయిర్ కూలర్స్. సో నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో అన్ని ఎయిర్ కూలర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. బై చేయాలనుకుంటే బై అయితే చేయండి. వీడియో చూసారు కదా, అలా వెళ్ళిపోకుండా ఒక్క లైక్ అయితే ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మేము ముందు అప్పటి వరకు వెళ్ళొస్తా.